వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రోజుకి ₹1,00,00,000 సంపాదన, నెలకి దాదాపుగా 30 కోట్లు. అన్ని రంగాల నుంచి కూడా ఆయనకు వచ్చేటువంటి ఆదాయం, ఆయనకి ఆయన భార్యకి కలిపి ఓవరాల్గా ఉన్నటువంటి ఆస్తి అక్షరాల 2,860 కోట్ల రూపాయలు. ఆయన ఇప్పుడు రాజ్యసభకి నామినేట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఎవరు ఏంటి అనేది చూస్తే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా సీనియర్ మోస్ట్ లాయర్గా కూడా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి ఆయన ఆస్తుల్ని ప్రకటించారు. ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళబోతూ మొత్తం ఆయన భార్యకి సంబంధించి ఆయనకి సంబంధించి నామినేషన్ అయితే ఆయన వేశారు ఎంపీగా. సింఘ్వికి మొత్తం 1,536 కోట్లు, స్థిరాస్తులు 60 కోట్లు, మొత్తం 1,596 కోట్లు. భార్య అనిత పేరు మీద 568 కోట్లు, అలాగే స్థిరాస్తులు 333 కోట్లు, 901 కోట్లు మొత్తం అన్నీ కలిపి. అలాగే హిందూ యునైటెడ్ ఫ్యామిలీ కింద ఉన్నటువంటిది 51 కోట్లు ప్లస్ 60 కోట్లు, ఇది ఒక 60.51 కోట్లు. మొత్తం ఆస్తి అంతా కలిపి దాదాపు 100 కోట్లు అన్నీ కలుపుకుంటే మొత్తం 2,860 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆయన ప్రకటించారు. మరి ఈయన గురించి పూర్తిగా తెలుసుకోవాలిగా, ఎలా వచ్చింది ఏంటి అనేటువంటి చూసినప్పుడు ఆయన 1959 జనవరి 24న జన్మించారు. 2006 నుండి రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ నుండి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన విద్యాభ్యాసం కూడా విదేశాల్లోనూ ఇక్కడ కూడా జరిగింది. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ యూకే నుండి ఎంఏలో PhD కూడా ఆయన చేయడం జరిగింది. భార్య గజల్ సూఫీ గాయని అనితా సింఘ్విని వివాహం చేసుకున్నారు. 2 కుమారులు అనుభవ్ అలాగే ఆవిష్కర్. అభిషేక్ సింఘ్వి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి 97-98 ఇండియన్ అడిషనల్ సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. ఆ తర్వాత 2001 నుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ 2006లో రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఆయన నిర్వహించినటువంటి పదవులు ఇవన్నీ కూడా చూసినట్టయితే 2009 ఆగస్టు నుంచి జూలై 2011 వరకు పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ లా అండ్ జస్టిస్ సభ్యుడు, 2006 ఆగస్టు 2007 సెప్టెంబర్ సభ్యుడు, లాభాపేక్ష సభ్యుని కార్యాలయాలపై జాయింట్ కమిటీ, రాజ్యాంగ చట్టపరమైనటువంటి స్థితిని పరిశీలించడానికి జాయింట్ కమిటీలో పనిచేశారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోసం కన్సల్టేటివ్ కమిటీకి 2006 నుంచి 2010 వరకు ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడు, 2010 నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కన్సల్టేటివ్ సభ్యుడు, 2011 నుంచి చైర్మన్ పర్సనల్ కమిటీ, పబ్లిక్ గ్రీవెన్స్ లా అండ్ జస్టిస్ మెంబర్, జనరల్ పర్పస్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2012 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే 2018లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. వాణిజ్యం మీద స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. 2024 హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఆగస్టు తెలంగాణ నుండి రాజ్యసభకి పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది రాజ్యసభకి పోటీ చేయడానికి. సో ఇది ఆయనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. తల్లిదండ్రులు కమల లక్ష్మీ మాల్ సింఘ్వి. 2,860 కోట్ల రూపాయలతోటి రాజ్యసభకి వెళ్ళబోతున్నటువంటి లాయర్ గారి ఇన్కమ్ ఇది. దాదాపు చాలామంది ఇంత డేరింగ్ అండ్ డాషింగ్గా ప్రకటించరేమో. అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ చూస్తే టాప్ 2 ప్లేసెస్లో కూడా మనకి తెలుగు వాళ్ళే ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. రాజ్యసభను చూసినట్టయితే మేబీ ఈయన ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి ఇన్ని వేల కోట్ల ఆస్తులతోటి అనేది చర్చ జరుగుతోంది. చూద్దాం ఇంకా ఎటువంటి కామెంట్స్ వస్తాయి ఈయన మీద, ఇంకా ఆస్తులు ఏమైనా బయటపడేటువంటి అవకాశం ఉందా అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.